హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఒక సూయింగ్ మిషన్ ఆర్డర్ చేశానండి. ఇది అసలు ఎందుకు ఆర్డర్ చేశాను అంటే, నాది పాతది ఉషా జానూమ్ పీకో మిషన్ పాడైపోయింది. యాక్చువల్గా అది 10, 11, 12 ఇయర్స్ అయిందండి అది వాడి. దాని మీద మెయిన్ మిషన్ లాగా అన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేశాను, పీకో చేశాను. ఇప్పుడు పీకో మిషన్ పాడైంది అని అంత కాస్ట్ 14,000 పెట్టలేక, ఓన్లీ పీకో కోసం అంతెందుకు అని అమెజాన్లో సెర్చ్ చేస్తే ఈ అకియారా అనే సూయింగ్ మిషన్ విత్ జిగ్జాగ్ పీకో ఇవన్నీ ఉంది. ఓకే, నాకు అది ఒక్కటే కావాలి కదా అని ఆర్డర్ చేశాను. ఎంతో ఎక్సైటెడ్గా అయితే ఈ అకియారా మిషన్ని అన్బాక్స్ చేశానండి. అన్బాక్స్ చేసి తీసి చూశాను. అది మెషిన్ చాలా బాగుంది. యాక్చువల్గా అవుట్లుక్ అంతా సేమ్ ఉషా జానూమ్ లాగానే ఉంది అండి. తీరా ఎంతో హ్యాపీగా ఇంకా నాకు మెషిన్ వచ్చింది, ఏం బాధ లేదు అనుకొని అన్నీ అన్బాక్సింగ్ చేసి తీసి చూస్తున్నాను ఏమేమి వచ్చాయా ఈ మిషన్కి. యాక్చువల్గా ఈ మెషిన్ కాస్ట్ ఇప్పుడు గ్రేట్ సమ్మర్ సేల్ అని అమెజాన్లో నడుస్తుంది కదండి. ఈ మెషిన్కి అయితే నాకు 6,200 పడింది. ఇప్పుడు ఉషా జానూమ్ సెకండ్ హ్యాండ్లో కొనాలన్నా నాకు 10,000 పడేటట్టుంది. అందుకని నేను ఇది 6,000లో ఓన్లీ పీకోక్ అని తీసుకున్నాను. దీనికైతే వాళ్ళు 20 బాబిన్స్ అయితే ఇచ్చారు. కింద ఇంకో రో ఉంది. ఈ మెషిన్తో పాటు ఇవి వచ్చాయి. నెక్స్ట్ ఈ మెషిన్ అయితే బయటకి తీద్దాం. ఇప్పుడు ఇది బయటకి తీసాక అసలు ఓకే, చూడ్డానికైతే ఆ మిషన్ కన్నా కొంచెం చిన్నగా ఉంది, కానీ ఓకే బాగుంది, నీట్గా అని అనుకున్నాను. సరే, కుట్టి చూశాక అసలు ఎలా ఉంటుందా అని అనుకుంటూనే ఓపెన్ చేశాను. ఓన్లీ పీకోకి ఎలా ఉన్నా ఓకే అన్నట్టుగానే ఆర్డర్ చేశాను. సరే అని తీరా దానికి వచ్చిన ఎక్స్టెన్షన్స్ అన్నీ చూశాను. తీరా చూస్తే ఈ ఛార్జర్ పిన్ పాయింట్ మన నోకియా సెల్ ఛార్జర్ లాగా ఇలా పెద్ద పిన్ ఇచ్చాడు. మామూలుగా పవర్ ప్లగ్ లాగా కాకుండా. అప్పుడే నాకు అర్థమైపోయింది దీని పవర్ కన్జప్షన్, దీని స్పీడు అంతా ఏదో తేడా ఉన్నట్టుంది అని. ఇవి మెషిన్కి పెట్టే ప్లగ్సే పవర్ ప్లగ్స్ లాగా కాకుండా ఛార్జింగ్ ప్లగ్స్ లాగా ఉన్నాయి. నాకు అప్పుడే కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను. ఇది ఏదో తేడాగా ఉంది. మెషిన్ మాత్రం బాగుంది, కానీ దీని మోటార్ కెపాసిటీ, పవర్ కన్జప్షన్ అవన్నీ నేను చెక్ చేయలేదు. మెషిన్ ఒక్కటే చూశాను. సో అవన్నీ చూశాక పోనీలే ఇదే ఇలా అయినా ఎలా ఉంటుందా అని దీనికి ఇవి ఫ్రీగా వచ్చాయి. అవన్నీ కనెక్ట్ చేసి ఒకసారి కుట్టయితే చూద్దామని అన్నీ సెటప్ చేశాను. ఇంకా కొంచెం డౌట్ ఉండే, మొత్తం ఏవి స్ట్రాంగ్గా ఓపెన్ చేయలే. వాళ్ళు వేసిన ప్లాస్టర్స్ అలాగే పెట్టి మిషన్ స్టార్ట్ చేశాను. మిషన్కి అక్కడైతే లైట్ లేదు, వాటికి లైట్ ఉండేది, దీనికి లైట్ లేదు. సరే పోనీలే, లైట్ లేకపోయినా వీ కెన్ మేనేజ్ అని అనుకున్నాను. తీరా స్టార్ట్ చేస్తే పెడల్ మొత్తం ప్రెస్ చేసినా అది స్లోగా నడుస్తుంది. ఎంత స్లోగా నడుస్తుందంటే నేను వెనక నుంచి ఏదో లాగుతున్నట్టు అనిపించి, మా హస్బెండ్ చూడగానే ఇది నీ స్పీడ్కి అయితే తట్టుకోదు, కష్టం, ఓన్లీ బిగినర్స్కి అయితే ఈ మిషన్ పనిచేస్తుందండి. ఆల్టరేషన్స్కి, పీకో కూడా చాలా స్లోగా ఉంది. అందుకని బిగినర్స్కి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి సైడ్ కుట్లు కానీ ఇలా మెల్లిగా 1-2 శారీస్ పీకో చేసుకునే వాళ్ళకైతే సెట్ అవుతుంది. నేను కస్టమర్వి రోజు పీకో చేస్తూ ఉంటాను కదా, నాకు ఇంత స్లో మెషిన్ అయితే నాకైతే అస్సలు వర్కౌట్ అవ్వదు. మళ్ళీ దీనికి బాబిన్ ఇలా పైకి ఇచ్చాడు, వీటికైతే లోపల ఉండేది. ఇది ఏది ఎలా ఉన్నా నాకైతే స్పీడ్, పర్ఫార్మెన్స్, పవర్ కెపాసిటీ ఇవన్నీ నాకు నచ్చలేదు. సో అందుకని దీన్ని 6,000 పెట్టి ఉంచుకునే కన్నా నేను ఇంకో 4,000 వేసుకొని వేరేది కొనుక్కుందామని దీన్ని అయితే మళ్ళీ ప్యాక్ చేసేసాను. యాజ్ యూజువల్ రిటర్న్ అమెజాన్లో రిటర్న్ అప్పుడే పెట్టేశాము. నెక్స్ట్ డే పికప్కి షెడ్యూల్ చేసాము. బిగినర్స్కి అయితే ఈ మెషిన్ ఓకే అండి. నేను చాలా బయట వాళ్ళే కుడతాను కాబట్టి నేను వద్దనుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.